హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ గవర్నమెంటు ఈ బైక్స్కు, కార్స్కి, లోడ్ వెహికల్స్కి డిస్కౌంట్తో చాలన్స్ అనేది పే చేయడానికి అవకాశం అయితే ఇచ్చింది. ఇలాంటి బంపర్ ఆఫర్ మనకి మళ్ళా రాదు. కాబట్టి ఎవరైతే ఈ వెహికల్స్ చాలన్స్ ఉన్నాయో వాళ్ళంతా తొందరగా పే చేసుకుంటే బెటర్. అయితే ఈ దాన్ని ఎట్లా మనం పే చేయాలి, ఏం కథ అనేది వివరంగా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం గూగుల్లో ఈ చాలన్ టీఎస్ అని కొట్టినట్లయితే ఈ విధంగా మనకి రావడం అనేది జరుగుతుంది. దీంట్లో మన యొక్క వెహికల్ నెంబరు, అదేవిధంగా ఇక్కడ న్యూ క్వశ్చన్ దగ్గర అక్కడ 3+1 అని ఇక్కడ ఇచ్చారు. వేరువేరుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా వస్తుంది. అది యాడ్ చేసి మనం గో అని కొడితే ఈ విధంగా మనకి బండికి ఉన్నటువంటి మొత్తం చాలన్స్ మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. దాంతోపాటు మనకి చివరగా డిస్కౌంట్తో కలిపి ఎంత మనం పే చేయాలి, ఇప్పుడు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మనం ఎంత పే చేయాలో కూడా చివర మనకి ఇక్కడ కనపడుతుంది. ఇక్కడైతే మనకి ఇవన్నీ ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆల్ అని తీసుకోవచ్చు, లేకపోతే మనం ఒక్కొక్క చాలనన్నా కట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. అట్లా ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని కింద మనకి ఈ రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. దాంట్లో మనకి నెట్ బ్యాంకింగ్ అని మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఏపీ ఆన్లైన్ ఇతరత్ర ఉన్నాయి కదా, నెట్ బ్యాంకింగ్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం రెండు విధాలుగా ఇక్కడ 2-3 విధాలుగా మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇందులో బిల్ డెస్క్ అనేది మనం తీసుకున్నప్పుడు జనరల్గా మేక్ పేమెంట్ అని మనం అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఎట్లా పే చేయాలనేది మనకి క్లియర్గా దీంట్లో ఎస్బీఐ రకరకాల బ్యాంకులు ఉంటాయి. ఆ బ్యాంకులన్నీ ఓపెన్ అయితే ఒకవైపు మనకి నెట్ బ్యాంకింగ్ అని, మరొక వైపు ఇంకొకటి ఏముంటుందంటే మనకి డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు ద్వారా ఎట్లా చేయనది మనం ఏది ఆప్షన్ తీసుకుంటే దాని ద్వారా మనకు వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఈ బిల్ డెస్క్ ద్వారా వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మొదటగా మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి సెండ్ ఓటీపీ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ కొట్టేసి ఇక్కడ న్యూ క్వశ్చన్ దగ్గర ఈ రెండింటిని యాడ్ చేసేసి చివరగా మనకి డబ్బాలో కొట్టి పేమెంట్ అని కొడితే మనకు ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది. అది మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. తర్వాత ఏమైనా ఫర్దర్ ఏమైనా ఇబ్బంది కాకుండా ఉంటుంది అన్నట్టు. అయితే ఈ విధంగా మనం పే చేస్తే సింపుల్గా సక్సెస్ అనేది అయిపోతుంది. దెన్ నెక్స్ట్ అనదర్ వే కూడా ఉంది. ఇంకొక విధంగా కూడా మనం పే చేయొచ్చు. ముఖ్యంగా పేటిఎం ద్వారా చేయడం అనేది చాలా సులువుగా ఉంది. కొన్నిసార్లు ఈ సర్వర్ కొద్దిగా కొద్దిగా లేట్గా అదవుతుంది, అప్డేట్ అవుతున్నాయి కొన్నిసార్లు. కాబట్టి కొద్దిగా ట్రై చేసి మీరు ఇది ఓపెన్ చేసుకొని మనకు ఉన్నటువంటి చాలన్స్ అయితే కట్టడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ అయితే మనకి మళ్ళీ రాదు. తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇప్పుడు ఇచ్చింది కాబట్టి వెంబడే కట్టుకోవడం చాలా బెటర్. బైక్స్కి అయితే మరి 80% వరకు ఇస్తారు కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. పేటిఎం ద్వారా అయితే కింద పేటిఎం వ్యాలెట్ పేమెంట్ అనే దగ్గర క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ నుంచి అది పేటిఎం యాప్లోకి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ మనం ఏం చేయాలంటే మనకి ఈ కింద పేటిఎం వ్యాలెట్ పేమెంట్ మీద క్లిక్ చేసినట్లయితే పేటిఎం యాప్లోకి అయితే మనం వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ పేటిఎం యాప్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి మై బిల్స్ అండ్ రీఛార్జెస్ అనే దాని మీద మనం క్లిక్ చేస్తే చాలా రకాలుగా ఉంటాయి. దాంట్లో మనం కిందికి వెళ్ళిపోతే మనకి ఇక్కడ చాలన్ అని ట్రాన్సిట్ అనే దాంట్లో చాలన్ అని ఇక్కడ ఒకటి మనకు కనపడుతుంది. రెండవది దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ అనేది దీంట్లో రావడం అనేది జరుగుతుంది. దీని మీద మనం క్లిక్ చేసిన తర్వాత మన యొక్క వెహికల్ నెంబర్ కొట్టేసి బైక్ అయితే బైకు, కార్ అయితే కారు, స్కూటీ అయితే స్కూటీ, ఇతర వెహికల్స్ అయితే కొట్టి ప్రొసీడ్ అని కొట్టాలి. కింద మనకు ప్రొసీడ్ అని కనపడుతుంది కదా, ఆ ప్రొసీడ్ అని కొడితే అది మనకి ఎన్ని చాలన్స్ ఉన్నాయి, మన అమౌంట్ డిస్కౌంట్తో చేసిన తర్వాత ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ కూడా చూపించడం అనేది జరుగుతుంది అన్నట్టు. అప్పుడు మనం కింద పే టు ప్రొసీడ్ అని మనకు వస్తుంది. దాని ప్రకారం మనం కొట్టినట్టయితే చక్కగా నెక్స్ట్ అది పే అనేది అవుతుంది ఈజీగా. ఈ విధంగా మనకి ప్రొసీడ్ టు పే అనేది రావడం అనేది జరుగుతుంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి చక్కగా ఆ పేమెంట్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనకి ఆర్డర్ నెంబర్ వస్తుంది. అదేవిధంగా యువర్ ఆర్డర్ ఈజ్ సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ అనేది వస్తుంది. దీని కింద కూడా మనకి రిసిప్ట్ కూడా రావడం అనేది జరుగుతుంది. తర్వాత అప్డేట్ అవుతుంది, అది కొంత టైం తీసుకున్న తర్వాత.
కాబట్టి ఇక్కడ పేమెంట్ ఫర్ చాలన్ నెంబర్ అనేసి ఇక్కడ వచ్చేస్తుంది. మనం చూసుకోవచ్చు. ఇదయిన తర్వాత నెక్స్ట్ మనం మళ్ళీ ఈ చాలన్ వెబ్‌సైట్‌లోకెళ్ళి చూసినట్లయితే యువర్ చాలన్స్ ఈజ్ నో పెండింగ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.